వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి రెవెన్యూ శాఖలో త్వరలో రానున్నటువంటి 5,000 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ విషయంలో ఒక క్లారిటీ అనేది రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీని గురించి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆ విషయాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక మీకు ఐకాన్ ఇండియా అందించేటువంటి ఫ్రీ కాంటెంట్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా మీకు పీడిఎఫ్స్ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. దీనికోసం మీరు మా వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వీటికి సంబంధించినటువంటి లింక్స్ నేను కమెంట్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మీరు జాయిన్ అవ్వండి, ఉచితం, పూర్తి ఉచితం. సో ఇక ఈ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించి ఇంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి అన్నాం. అలాగే ఇప్పుడు జీపీఓ అని అంటున్నాం, గ్రామ పంచాయతీ ఆఫీసర్కి సంబంధించి లేదా విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుంది అనేది మనకి ఇంతకుముందే తెలిసినటువంటి స్పష్టమైన అంశం. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ ఉద్యోగాల ప్రక్రియ అనేది త్వరలో కొనసాగబోతా ఉంది. త్వరలో నోటిఫికేషన్ రాబోతా ఉంది. సో ప్రిపరేషన్లో ఇప్పటి నుంచే మీరు ఉండాలి. దీనికి సంబంధించి ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు మీ ప్రాంతంలో ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. దీనికి సంబంధించిన మెటీరియల్స్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా మీకు విత్ ఆఫర్లో జస్ట్ 999తో అందించడం జరుగుతూ ఉంది. ఈ వ్యాలిడిటీ అనేది అప్ టు ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. మీ ఎగ్జామ్కి ఏదైనా లైవ్ క్లాస్ మిస్ అయినా మీరు రికార్డెడ్ ద్వారా దాన్ని వినొచ్చు. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ దిల్సుఖ్ నగర్ నుంచి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. దీని గురించి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో అయితే ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి? జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు అని అంటే జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి పోటీ పడవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎవరు చెప్పారు అని అంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ జీపీఓ 5,000 ఉద్యోగాలకి సంబంధించేటువంటి పోటీ పడే అభ్యర్థులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అందరూ కూడా పోటీ పడతారు. కాబట్టి ఈ ఎగ్జామ్కి పోటీ చాలా గట్టిగానే ఉంటుంది. సో కాబట్టి మీకు జనరల్ స్టడీస్, అలాగే ఏదైతే ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటాయో, ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే ఇంగ్లీష్, వీటికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ని మనం లైవ్ ద్వారా అందించబోతా ఉన్నాం. అయితే ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిసైడ్ చేశారు కాబట్టి పోటీ అనేది వేల సంఖ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అందరూ కూడా ఈ పోటీలోకి వస్తారు. మళ్ళీ ఈ పోస్టులు జిల్లా స్థాయిలో ఉంటాయి కాబట్టి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి జనాభా, అక్కడ ఉన్నటువంటి లిటరసీ పర్సెంట్, వీటినన్నింటినీ బేస్ చేసుకొని ఇక్కడ మీరు పోటీ అనేది ఎదుర్కొనాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక ఇంటర్మీడియట్ అర్హత ఉన్న ఎవరైనా కూడా ఇక్కడ ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి క్లారిటీ అనేది వచ్చేసింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఈ ఉద్యోగానికి పోటీ పడేటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉండవచ్చు, అలాగే ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది కొద్దిమందికి డౌట్ ఉంది. అది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో ముందుగా ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడదాం. ఏ ఏజ్ గ్రూప్ వారు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వచ్చు అని అంటే 18 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ 18 సంవత్సరాలు నిండున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి 44 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీలో పోటీ పడడానికి టీఎస్పీఎస్సీ నుంచి అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది 5 సంవత్సరాల వరకు. ఇక ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి 10 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి అంశాలను కానీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది 18 నుంచి 44 సంవత్సరాలకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఇస్తారు. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అని అంటే తక్కువలో తక్కువ 18,000 నుంచి 50,000 రూపాయల మధ్యన శాలరీ ఉంటుంది. ఇంకా ఈ 18 నుంచి 22, 23 వరకు అంటే ఈ మధ్యన 18,000 నుంచి 23,000 లేదా 24,000 మధ్యన స్టార్ట్ అయ్యి ఇక్కడ 50,000 నుంచి 55,000 మధ్యన ఫైనల్ స్టేజ్లో ఈ శాలరీ వచ్చేలాగా స్కేల్ని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది.
సో ఇలాంటి సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. మీరు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం ద్వారా నేను ఇచ్చేటువంటి వీడియోస్ మీకు ఇమ్మీడియట్లీ మీ ఇంటర్ఫేస్లో చూపెడతాయి యూట్యూబ్కి సంబంధించి. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే వారికి షేర్ చేయండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని పంపించండి, ఎందుకంటే వారికి మీరు ఎంతో కొంత బెనిఫిట్ చేసిన వారు అవుతారు. సో ఇంటర్మీడియట్తో ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతా ఉంది. దీనికి వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. మీ ప్రిపరేషన్కి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. వెంటనే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.